పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ కాటమరాయుడుపై ఇప్పటి వరకు ఓ లెక్క, టీజర్ వచ్చాక ఓ లెక్క అన్నట్లుగా ఉంది వ్యవహారం. పవన్ ఈ సినిమాపై అంతగా దృష్టి పెట్టడం లేదని, తక్కువ బడ్జెట్ లో తీస్తున్నారని, పేరున్న యాక్టర్స్ ని తీసుకోలేదని, అసలు సినిమాపై ఏమాత్రం బజ్ లేదని ఇలా రకరకాలుగా కామెంట్స్ వినిపించాయి. అయితే నిన్న కాటమరాయుడు టీజర్ వచ్చాక మొత్తం సీన్ అంతా మారిపోయింది. తెలుగు ఆడియన్స్ లో వైబ్రేషన్స్ క్రియేట్ అయిపోయాయి. కాటమరాయుడు టీజర్ కి 1 మిలియన్ వ్యూస్ రికార్డును అందుకునేందుకు కేవలం 2 గంటల సమయం పట్టింది. ఇప్పటి వరకు ఈ రికార్డ్ మెగాస్టార్ చిరంజీవి మూవీ ఖైదీ నెంబర్ 150 పేరిట ఉంది. 3 గంటల 5 నిమిషాల్లో ఈ మార్కును అందుకున్న ఖైదీని దాటేసిన కాటమరాయుడు ఇప్పుడు సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కబలి టీజర్ రికార్డును కూడా కుమ్మేయడం విశేషం. కబలి టీజర్ కు 2 మిలియన్ వ్యూస్ ను అందుకునేందుకు 8 గంటల సమయం పట్టగా కాటమరాయుడు మాత్రం కేవలం 5 గంటల 23 నిమిషాల్లోనే ఈ ఫీట్ సాధించేశాడు. సౌత్ ఇండియా సూపర్ స్టార్ రికార్డును టాలీవుడ్ లో మాత్రమే క్రేజ్ ఉన్న పవర్ స్టార్ కొట్టేయడం అంటే చిన్న విషయం కాదు. మరోవైపు ఇప్పటికే 1.38 lakh లైక్స్ తో తిరుగులేని బెంచ్ మార్క్ సెట్ చేశాడు పవర్ స్టార్ కాటమరాయుడు.